6,00,000 మంది స్టూడెంట్స్ జీవితాలు ఈరోజు అంధకారంలోకి అటు ఇటుగా అన్నట్టు ఉంది పరిస్థితి. రైట్ అంటే మీరేం చెప్తారు మరి? అంటే డిగ్రీ స్టూడెంట్స్‌కి ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ ఏప్రిల్‌లో జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ ఇప్పుడు మే గూడా వచ్చేసింది. మేలో గూడా జరుగుతాయో లేదో అన్నట్టుగా అటు ఇటు గాల్లో దీపంలాగే మాటలు చెప్తున్నారిక్కడ. ఎవరు? మన రిజిస్ట్రార్ గారు గాని, లేకపోతే ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ గాని, సో వీళ్ళంతా గూడా చెప్తున్నటువంటి మాటలు నేను ఇందాకెళ్ళి విన్నటువంటి మాటలు. మీరేం చెప్తారు? ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి దాదాపు 16-17 నెలలు వస్తున్నా కూడా ఏ ఒక్క శాఖను కానీ ఏ ఒక్క సెక్టార్ని కానీ కనీసం బలోపేతం చేసింది లేదు, రివ్యూ చేసింది లేదు. మొదటగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది అడ్డిమారి గుడ్డిదెబ్బలైన రేవంత్ రెడ్డి. ఆయన ప్రమాణ స్వీకారం కొన్ని 2-3 రోజుల ముందు వెనుక ఉన్నా కూడా దాన్ని హఠాత్తుగా ముందు రోజు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలన్న ఒక ఆలోచన అడ్డిమారి గుడ్డిదెబ్బల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. కానీ ఈ రాష్ట్రంలో దాదాపు 6,00,000 మంది విద్యార్థులు ప్రతి అకాడమీ సెక్షన్ ప్రతి ఇయర్ ప్రతి ఉన్నత విద్య పోయే ఒక విద్యార్థులకు కనీసం ఏ రకంగా ఏ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్స్ పెట్టాలన్నది కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయింది. దరిద్రం ఈ ప్రజలు కోరుకుని ఏదో మార్పు అంటే ప్రజలకు ఎక్కువ అవసరాలు తీరుతాయి, ఎక్కువ అభివృద్ధి పడతాయని ఏదో తొందరపడి తప్ప కానీ ఈ రాష్ట్రంలో మరి ఉన్నత విద్యకు పోవాల్సిన విద్యార్థులందరూ కూడా ఒక దిక్కు హాస్టల్లో సమస్యలు, ఒక దిక్కు రియంబర్స్ సమస్యలు. ఈ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ కాలేజీలు ఎక్కడైనా కానీ మేనేజ్మెంట్ ఇంతవరకు హాలిడేస్ ఇచ్చి ఇస్తున్నారు, లేక మేము ఎగ్జామ్స్ పెట్టమని కూడా ఏ ప్రభుత్వానికి ఎదురుగా మాట్లాడలేదు. కాదు వాళ్ళ సమస్యలు ఉంటే గతంలో కూర్చొని మాట్లాడేళ్ళు సంబంధించిన మంత్రి దగ్గర వెళ్ళి ముఖ్యమంత్రి, కానీ ఈ ప్రభుత్వానికి ఆల్టర్నేట్గా మేము పెట్టము అని ఎక్కడ ఏ ప్రభుత్వానికి ఇంతవరకు ఏ రాష్ట్రంలో కానీ చెప్పుకొని మన రాష్ట్రంలో అయితే కుళ్ళుగా ఈ రాష్ట్రంలో మన డిగ్రీ కాలేజీ యజమాని అంతా కూడా మేము పెట్టము అని కూడా ఓపెన్ చెప్పాడు. మరి గతంలో ఆల్ టికెట్లు రిలీజ్ అయినాయి, ఎగ్జామ్ టేబుల్ ఇచ్చారు, మళ్ళీ పోస్ట్ పోన్ అయినాయి, మళ్ళీ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అంతా ఈ విద్యా వ్యవస్థను మొత్తం కూడా గందరగా ఏదో ఆగమైన పరిస్థితి తీసుకుపోయింది ఈ రేవంత్ రెడ్డి సర్కార్. గతంలో మేము చెప్పిన చాలా సందర్భంలో విద్యాశాఖను ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయదు. ఈ రాష్ట్రానికి దేశానికి పౌరులు అనేది ఒక మన శక్తిని ఆదాయం పెంచేది మొత్తం కూడా వనరులు ఏదో మానవ వనరులను ఇబ్బంది చేసే కార్యక్రమం చేస్తున్నాం రేవంత్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళు బాగుండి ఉన్నత విద్య అయితేనే దేశాల మీద పోతేనే ఉన్నత విద్య ఉంటేనే వాళ్ళు కంపెనీలు పెడితేనే ఎడ్యుకేషన్ డెవలప్ అయితేనే ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య రంగం, పారిశ్రామిక రంగం, ఐటీ రంగం అన్ని రంగాలు అభివృద్ధి అవుతాయి. కానీ నువ్వు అసలు మరి ఏం సోయిన ముఖ్యమంత్రివా, సోయలేని ముఖ్యమంత్రివా? మరి ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన ఉన్నట్ట లేనట్ట? ఈ విద్యార్థులకు ఏం సమాధానం చెప్తావు? ఇవాళ ఎన్నికల ముందు ఏదైతే కూడా ఇచ్చినామో మరి మహిళల విద్యార్థులందరూ కూడా ఫ్రీ స్కూటీలు అన్నావు, మరి 5 లక్షల కార్డు ఇస్తారని భరోసా కార్డు ఎడిపోయినా ఈ మాటలు అని చెప్పి కూడా ఈ చూడ మాటలు దొంగ మాటలు ఎన్ని రోజులు నడిపాయి. ఎందుకంటే దొంగ మాటలు 1 రోజు 2 రోజులు నమ్ముతారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన కానీ ఏ ఒక్క సెక్టార్, ఏ ఒక్క ప్రజలు, ఏ వర్గం కూడా, ఏ విద్యార్థులు కూడా హ్యాపీనెస్ లేరు. ఎందుకంటే రియంబర్స్మెంట్ సమస్య అట్లనే ఉన్నది. కనీసం దోస్తీ అనేది కూడా ఎవరో వీళ్ళు చెప్పగానే ఏంటంటే అంత ముందుకు ప్రతిదీ క్యాలెండర్ ప్రకారం నడిచేది. అక్కడ మీరు కంప్లీట్ కాగానే అక్కడ మీరులో ఈ నోటిఫికేషన్ వచ్చేది, దాంతో దోస్తీ నడిచేది, ఆటోమేటిక్గా ఒక సెక్షన్ నడిచేది, దానికి ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక విద్యాశాఖ నా దగ్గరనే ఉంటుంది, నాకు ప్రాణ శాఖ మరి 5-6 శాఖలు నువ్వు అసలు ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతేనే అనే వ్యక్తివి నువ్వు మరి ఈ శాఖలను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నావు? ఇలాంటి ఈ ముఖ్యమంత్రి ఉండడం అనేది కూడా విద్యార్థులకు శాపంగా మేము ఖండిస్తున్నాం. లేని పక్షంలో మీరందరి తక్షణమే రివ్యూ చేసి ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఈ 6,00,000 మంది దాదాపు 6,00,000 మంది విద్యార్థులకు న్యాయం చేసి తక్షణం ఎగ్జామ్స్ నిర్వహించాలి, రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. ఈ వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఎందుకంటే ఇప్పటికి కూడా మరి కొన్ని సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలు మరి ఎస్సీ వెల్ఫేర్ తర్వాత ఎస్టీ వెల్ఫేర్ మరి హాలిడేస్ ప్రకటించినాయి. వాళ్ళ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకు కూడా వాటర్ ప్రాబ్లం కానీ, మెస్ ప్రాబ్లం కానీ, బిల్డింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ఎండ తీవ్రతకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. బ్యాక్టీరియా తర్వాత ఇవంతా ఫంగస్ వస్తాడు. వాళ్ళందరూ కూడా మరి 2 సొసైటీ వాళ్ళు హాలిడేస్ ప్రకటించారు. తర్వాత బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్ మాత్రం ఇంతవరకు హాలిడేస్ ప్రకటించలే. మరి ఒకటే రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకు మరి సొసైటీలో వేరే హాలిడేస్ చేయడం అనేది కూడా ఈ ప్రభుత్వానికి అది సొంతమైంది. ఎందుకంటే మరి వాళ్ళకి ఆలోచన ప్రభుత్వమా ఆలోచన డిగ్రీ అందరూ ఒకసారి చేరాలి. మన సొసైటీలు వేరు, మరి 2 సొసైటీలకు హాలిడేస్ ఇచ్చింది నిన్ననే, మరి ఇంతవరకు బీసీ సొసైటీకి హాలిడేస్ ప్రకటించలే. రేవంత్ రెడ్డి బేసిక్ గా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో బేసిక్ స్టూడెంట్స్ ని ఎక్కువగా రెచ్చగొట్టారు. అండ్ అలాగే స్టూడెంట్స్ ని అడ్డు పెట్టుకొని ఈ రోజు ఈ 16 నెలల కాలం పాటు గవర్నమెంట్ కొనసాగిస్తున్నారు అంటే కారణం కూడా ప్రధానంగా స్టూడెంట్స్ అనే చెప్పచ్చు. రైట్, అదే స్టూడెంట్స్ ని ఈ రోజు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంటే అసలు ఏమనుకోవాలి? స్టూడెంట్స్ పాపం నమ్మేళ్ళు అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్, కానీ ఇంకెక్కువ ఏమన్నా అవకాశాలు వస్తాయి కావచ్చు, ఇంకేమన్నా ఎక్కువ చేస్తారు కావచ్చు అంటే ఆయన మాటలు బుల్టా కూడా అదే. ఆయన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఆయన మొత్తం కూడా రాజకీయ చరిత్ర మొత్తం కూడా మోసాలు,
ఆ అబద్ధాలతోటే వీళ్ళ పునాదులను నిర్మించుకొని ఆయన పునాదులను నిలబడతారు. అది ఎన్ని రోజులు నిలబడది. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా వాళ్ళు ఏదో మాకు భరోసా కార్డు ఇస్తాము, స్కూటీలు ఇస్తామంటే కొంచెం ఆశపడ్డారు. తర్వాత ఇంకా ఉద్యోగాలు ఇస్తాము, యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేస్తాము, అందరికీ కూడా మేము ఉపాధి కల్పించే ఈ రాష్ట్రంలో వివిధ రకాల పారిశ్రామిక రంగాలు తీసుకొస్తాం, ఐటీ హబ్బులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతను విద్యార్థులందరూ కూడా మేము చూసుకుంటాం అని చెప్పి. కానీ ఇంతవరకు ఏ విద్యార్థి కోసం ఏ స్టూడెంట్స్ కోసం ఏ ఒక్క కార్యక్రమం తీసుకునే లేదు. ఇలా మాకు యూనివర్సిటీలో మరి దాదాపు ఇన్ని రోజులు అయితే అది ఏ ఉద్యోగ రిక్రూట్మెంట్ జరగలే. కనీసం నిన్నటి మొన్న దాకా 10 నడిచిన పార్ట్ టైం కాంట్రాక్టులు అందరికీ కూడా నేను చూస్తామని చెప్పి ఎవరికి కూడా ఎలాంటి హామీ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇది దాట వేస్తుంది. ఈ ప్రభుత్వానికి ఎన్ని రోజులు ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించే హక్కు లేదని మేము భావిస్తాం. ఎందుకంటే వాళ్ళు అన్ని వర్గాలను మోసం చేసిండ్రు, అన్ని శాఖలుగా ఫెయిల్యూర్ అయిపోయింది. మేము కుంట కత్త అని చెప్పి ఏదైనా మీరు ఎవరైనా విద్యార్థులు చూసుకోండి. మరి మేత హాలిడేస్ అని కొంతమంది విద్యార్థులు హాస్టల్ కోసం లొల్లి చేసే పరిస్థితి ఉన్నది, మాకు ఎగ్జామ్స్ కోసం హాలిడేస్ పరిస్థితి ఉన్నది. మరి ఆడ ఉంటే వీసీ గారు మరి ఈ కాకతీయ యూనివర్సిటీ వీసీ అయితే మరి వారానికి 1 డే 2 డే కన్నా ఎక్కువ ఎవరికి కలిసే పరిస్థితి లేదు. ఎవరున్నా కూడా మాకు మినిస్టర్ దగ్గర మీరే పోరాదు, లేకపోతే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని విద్యార్థులపై సమస్య చెప్తే మీరే ప్రభుత్వం దగ్గర పొమ్మంటారు. మరి అధికార యంత్రాంగం ఎందుకున్నది ప్రభుత్వం? మరి ప్రభుత్వం దగ్గర పెట్టుకుంటే ఈ వీసీలు ఎందుకు పెట్టాలి? ఈ వీసీని పెట్టడం ఎందుకు? ఆయనకు జీతాలు ఇచ్చడం ఎందుకు? దానికి ఒక కారు ఎందుకు? ఎందుకు? మాకేమో ముఖ్యమంత్రి దగ్గర మీకు టైం ఇప్పి మీ ఏమమ్మంటారు. ఏ విషయాన్ని అడిగినా కూడా మీరు ముఖ్యమంత్రి దగ్గర మమ్మల్ని కూడా ఇక్కడ అధికార యంత్రాంగం ఉంటుంది. ఇది తప్పు. ఎందుకంటే వైస్ ఛాన్సలర్ అంటే ఫుల్ పవర్ తోటి ఇలా యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాల్సింది పోయి కూడా కనీసం ఆయన కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మేము చూస్తున్నాం అన్ని హాస్టల్లో గతంలో హాస్టల్ పెచ్చులు ఉన్నాయి, హాస్టల్ సమస్యలు ఉన్నాయి, వాటర్ సమస్యలు ఉన్నది, మెస్ సమస్యలను కూడా గతంలో పలుమార్లు మేము లొల్లి పెట్టినా కూడా ఎక్కడ కూడా పని అయితే లేదు. దయచేసి ఎందుకంటే దాదాపు మనకు 76 సంవత్సరాలు స్వాతంత్రంలో మనము హాస్టల్ కోసము మెస్ కోసం లొల్లి చేయడానికి చాలా సిగ్గుమాల చర్య మేము భావిస్తున్నాం. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఈ విద్యార్థుల కోసం కార్యాచరణ ప్రకటించాలి, అన్ని సదవిగా జరగాలి, రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి, సంబంధించిన టైంలో ఎగ్జామ్స్ పెట్టాలి. లేకపోతే విద్యార్థి శక్తిగా ఏదైతే విద్యార్థులు అన్నం పెట్టుకొని నువ్వు అధికారం వచ్చినావో ఆ విద్యార్థులకు కూడా కట్టి నీ ప్రభుత్వాన్ని దించే బాధ్యత విద్యార్థులందరూ తీసుకుంటారని కూడా డిమాండ్ చేస్తున్నాం.